శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన. సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఏప్రిల్ 15 బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఏప్రిల్ 16 గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మాధవి కన్వెన్షన్ హాల్, రాయచోటి వెళ్లే రోడ్, ఆర్టీఓ ఆఫీస్ ఎదురుగా, కడప. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఏప్రిల్ 17 శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం శివ గార్డెన్ ఫంక్షన్ హాల్, మహానంది రోడ్, నంద్యాల. యేసయ్య నామములో మీకు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ప్రియులరా, ఈ దినం కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం. పరిశుద్ధ గ్రంథముల నుండి యోబు గ్రంథము 5వ అధ్యాయము 23వ వచనం ద్వారా ప్రభు మరొకసారి మిమ్మల్ని దర్శిస్తూ ఉన్నారు. యోబు గ్రంథము 5వ అధ్యాయము 23వ వచనం. జోబ్ చాప్టర్ 5 వర్స్ 23. ప్రళయమును క్షామమును వచ్చినప్పుడు నీవు వాటిని నిర్లక్ష్యము చేయదు. గుర్తుపెట్టుకోండి, యోబు గ్రంథం 5వ అధ్యాయము 23వ వచనం. అక్కడ మాట ఈరోజు మీకు వాగ్దానముగా దేవుడు అనుగ్రహిస్తున్నాడు. ప్రళయమును క్షామమును వచ్చినప్పుడు నీవు వాటిని నిర్లక్ష్యము చేయదు. అడవి మృగములకు నీవు ఏమాత్రమును భయపడవు. ప్రళయమును క్షామమును. ప్రళయం అంటే ముంపు, అంటే సునామీ అనుకోండి. వరద వచ్చినట్టు వచ్చి పడిపోతుంది, అన్నీ నాశనం అయిపోతాయి. రెండోది క్షామము. క్షామం అంటే కరువు. కరువు ఎప్పుడు వస్తుందంటే చేతిలో పని లేనప్పుడు, ఉద్యోగం సరిలేనప్పుడు, వ్యాపారం పాడైపోయినప్పుడు, ఏ విషయంలో కూడా ఆదాయం లేనప్పుడు ఇంట్లో కరువు వస్తుంది. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. వరద లాంటి ముంపు వచ్చేసి కొట్టుకుపోయినా నీ కుటుంబం, పెద్ద కరువు, ఏ ఉద్యోగం ఏ వ్యాపారం లేకుండా అన్నీ జీరో అయిపోయినా నీవు దాన్ని నిర్లక్ష్యం చేస్తావు. ఏంటి కరువా? ఉద్యోగం లేదా, వ్యాపారం లేదా, అది పోయింది, ఇది పోతే నాకేంటి, అంత ధైర్యం ఏంటని ఎవరన్నా అంటే నువ్వు అంటావు, అన్నీ పోయినా నా దేవుడు నాకున్నాడు, నాకు నా బిడ్డలకి అనుదినము ఆయన పోషిస్తాడు. అవసరమైతే గుర్తుపెట్టుకో, కాకుల ద్వారా నన్ను పోషిస్తాడు నా దేవుడు. అవసరమైతే బలమైనటువంటి ప్రకృతిలో దేనికైనా ఆజ్ఞాపించి నాకు ఆహారం పెట్టి పోషిస్తాడు. ప్రియులరా, నీవు ఎలాంటి కుటుంబం కట్టబడ్డావంటే, ఎటువంటి బండ మీద కట్టబడ్డావంటే క్రీస్తు అనే బండ మీద ఉన్న నీ పునాది. పరిస్థితులు ఎలాగొచ్చినా, ప్రళయం వచ్చేసి ఇల్లంతా ములుగు, అవసరం ఇల్లు కూడా అమ్మేసుకునే పరిస్థితి వచ్చిన, అన్నీ పోయినా మళ్ళా 7 అంతలు కలిగి నిలబడతావు. దేవుని వాగ్దానం ఇది. ఎక్కడ శోధించబడ్డావో, ఎక్కడ తలదించుకుని ఏడుస్తున్నావో అదే ప్రాంతంలో దేవుడు నిన్ను ఎత్తైన కొండ మీద మరలా నిలబెడతాడు. మళ్ళీ మీ సేవకులను పిలుస్తావు, బలమైన కూటమి పెట్టుకుంటావు, థ్యాంక్స్ గివింగ్ ప్రేయర్ పెడతావు, అందరి ముందు నిలబడి గరానంగా సాక్ష్యం చెప్తావు. అన్నీ పోయినాయి. ప్రళయం వచ్చినట్టు పోయినాయి, క్షామము కరువు వచ్చింది, అయినా నా కుటుంబం చెదిరిపోలేదు. నా దేవుడు మరలా నన్ను నిలబెట్టాడు. ఎటువంటి అడవి మృగములు ఎవరెవరు నన్ను భయపెట్టినా, పెద్ద పెద్దవారు నన్ను ఎదుర్కొన్నా కానీ నేను అందరికంటే జయము పొందాను. అందరినీ తాకి నిలబడ్డాను నేను. ఎందుకంటే నా దేవుడు నా తోడున్నాడు, నాకు ఆశ్రయదుర్గం ఆయన ఉన్నాడని ఎలుగెత్తి సాక్ష్యం ఇస్తావు. ఎంత పెద్ద ప్రళయం వచ్చినా, ఎంత పెద్ద క్షామము కరువు వచ్చినా చూడండి, నీవు వాటిని నిర్లక్ష్యం చేయదు. ఎందుకంటే నీకు పెద్ద నిరీక్షణ ఉంది. పోరే, చాలామంది ఒక ఇల్లు అమ్ముకుంటే ఏడ్చేస్తారు, బాధపడిపోతుంటారు. పొలం, అయ్యో పొలం ఉన్నది కూడా పోయింది, అన్న 3 సెంట్లు 4 కొన్ని ఆ భూమి 100 గజాలు పోయింది, లేదా 50 గజాలు పోయింది, లేదా 500 గజాలు పోయింది, లేదా 1000 గజాలు ఉన్నది ఆధారం, అది పోయింది, ఆ ఇల్లు పోయింది, ఇది పోయింది. అన్నీ పోయినా నీకు గొప్ప నిరీక్షణ ఉంటుంది. ఏంటంటే నా దేవుడు మరలా నాకు ఇస్తాడని. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ప్రళయం వచ్చినా, క్షామం వచ్చినా, కరువు వచ్చినా
నువ్వు వాటిని జస్ట్ నిర్లక్ష్యం చేస్తావు. అంటే నాకేంటి ఇది పోతే ఇంకోటి వస్తుంది. ఎందుకంటే నీకు నీ దేవుని శక్తి తెలుసు. అన్నీ పోగొట్టుకున్నా కానీ ఈ రోజు నుండి 7 అంతల ఆశీర్వాదం మళ్ళీ నీకు రాబోతూ ఉంది. నీ ఆరోగ్యం నీకు వస్తుంది, నీ ఐశ్వర్యం నీకు వస్తుంది, నీ బంగారం నీకు వస్తుంది, నీ సొత్తు నీ దగ్గర ఉంటుంది. ఆత్మ నీకు తోడుండును గాక. ఆమేన్. వాక్య భాగంలోకి వెళ్దాం ప్రియులరా. పరిశుద్ధాత్మ దేవుడు బలమైన వాక్యాన్ని ఈరోజు మనకి ఇవ్వబోతూ ఉన్నారు. యెషయా గ్రంథము 2వ అధ్యాయము 1 నుండి మనం చదువుకుందాం. యూదాను గూర్చియు యెరూషలేమును గూర్చియు ఆమోజు కుమారుడైన యెషయాకు దర్శనం వలన కలిగిన దేవోక్తి. అంచె దినములలో పర్వతముల పైన యెహోవా మందిర పర్వత శిఖరమున స్థిరపరచబడి కొండల కంటే ఎత్తుగా ఎత్తబడును. ప్రవాహం వచ్చినట్లు సమస్త అన్యజనులు దానిలోనికి వచ్చెదరు. యెషయాకు కలిగిన దేవోక్తి. అంచె దినములలో పర్వతముల పైన యెహోవా మందిర పర్వత శిఖరమున స్థిరపరచబడి కొండల కంటే ఎత్తుగా ఎత్తబడును. ప్రవాహం వచ్చినట్లు సమస్త అన్యజనులు దానిలోనికి వచ్చెదరు. ఆమేన్. ప్రియులరా, దేవుని యొక్క వాక్యము మనం ధ్యానిస్తూ ఉంటుంటే చాలా ఆశ్చర్యంగా కనబడుతూ ఉంది. దైవజనుడు యెషయాకి దేవుడు బయలుపరిచిన మాట 2వ వచనం మనం చూస్తున్నప్పుడు, అంచె దినములలో పర్వతముల పైన యెహోవా మందిర పర్వత శిఖరమున స్థిరపరచబడి కొండల కంటే ఎత్తుగా ఎత్తబడును. ఆమేన్. ఇది యూదాను గూర్చి యెరూషలేమును గూర్చి అని చెప్తా ఉన్నాడు. అంటే యూదా రాజ్యము గూర్చి. ఏ రాజ్యము? దక్షిణ రాజ్యమైనటువంటి యూదా రాజ్యము చాలా భయంకరమైనటువంటి శత్రువుల చేత తరమబడింది. తరిమిన వాడు ఎవరంటే చాలా భయంకరమైన క్రూరుడు ఉన్నాడు. ఆ రాజు పేరు అష్షూరు రాజు. ఏ రాజు? వాడు భయము కలగజేస్తూ ఉండేవాడు, ఎప్పటికప్పుడు ఆందోళన కలగజేస్తూ ఉండేవాడు. ఏ రాజు పరిపాలనకు వచ్చిన వాడిని భయపడుతూ ఉంటారు వీళ్ళు. అంత భయంకరమైనటువంటి పగపట్టి శత్రువులుగా ఉన్నటువంటి వారు ఈ యొక్క యూదా రాజ్యములో ఉన్న బిడ్డలందరినీ భయపెడుతూ ఉండేవారు. వీరి మందిరము కూల్చబడింది. వీరి మందిరము పాడైపోయిన సమయంలో దేవుడు మరలా బలమైన కార్యము ఈ ప్రజల పక్షముగా దేవుడు చేశాడు. ఈరోజు వర్తమానం ఏంటంటే, ఏ మనుషులు భయపెడతారో, ఏ మనుషుడు మన మీద పగపట్టి మన నాశనం కోరుకుంటారో వారి ద్వారా దేవుడు మరలానికి సహాయం చేయనే ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఇశ్రాయేలీలు యెరూషలేమును గూర్చి, యూదా రాజ్యమైన దక్షిణ రాజ్యము గురించి వారు వేదన చెందుతున్నారు. మందిరం అంతా పాడైపోయింది. పాడైన మందిరాన్ని, ఆ స్థలములో ఉన్నటువంటి విలువైన రాళ్లను, వజ్రాలు, వైడూర్యాలు అన్నీ కూడా శత్రువు రాజుని పట్టుకెళ్ళిపోయాడు. ఇంకా మందిరం మీద నమ్మకమే పోయింది. ఇశ్రాయేలీలకి మందిరము మీదే ఆధారపడతారు. వారందరూ ఏడుస్తూ ఉన్నారు, మందిరము లేదు మనకి, శత్రువు రాజు కూల్చేసాడు, పోయింది, మనకి ఇంక దేవుడు లేడు. దేవుడు కనుక మందిరములో ఉంటే మందిరం పాడవకుండా ఉండనే. రకరకాలుగా ఉన్నప్పుడు దైవజనుడు అయినటువంటి యెషయాని దేవుడు లేవనెత్తి బలమైన వాక్కు ప్రకటిస్తూ ఉన్నాడు. 2వ వచనములో, అంచె దినములలో, చదవండి, అంచె దినములలో పర్వతముల పైన యెహోవా మందిర పర్వత శిఖరమున
స్థిరపరచబడి కొండల కంటే ఎత్తుగా ఎత్తబడును. నమ్మిన వారందరూ గట్టిగా చప్పటి ప్రభుని స్తుతించు. మందిరము లేదనుకుంటున్నారు కదా, చెప్పు దైవజనుడా, యెషయా ప్రవక్తకు దేవుడు మాట్లాడుతున్నాడు. నేను నీకు తెలియపరిచిన ఈ దర్శనము చెప్పు. ఇశ్రాయేలీల మధ్యకి వెళ్ళి యెషయా దైవజనుడు మాట్లాడుతున్నాడు. ఓ ఇశ్రాయేలీయులారా, దేవుని జనాంగమా, మీరు దిక్కులేని వారు కారు, మీరు భయపడకండి. మందిరం లేదు, మందిరం పోయింది అనుకుంటున్నారేమో. మరలా దేవుడు తన మందిరమును, మందిర పర్వతమును పర్వతముల కంటే ఏమన్నాడు అక్కడ? పర్వతమున శిఖరమున స్థిరపరచబడి కొండల కంటే ఎత్తుగా ఎత్తబడును. ఇలా చెప్తే ఎవరైనా నమ్మగలమా? మనం పాడైన కుటుంబం కోసం మనం ఏడుస్తూ ఉంటే, నీ బిడ్డలు రాజ్యాన్ని పాలించేవారుగా అయిపోతారు, నీ కుమారుడు రాజకుమారుడు అవుతాడు, నీ భర్త రాజకుమారుడు అవుతాడు, నీ భార్య గొప్ప యజమానురాలుగా దీవెన కలిగిన పాత్రగా ఉంటుంది, వాడబడుతుందంటే కష్టకాలంలో ఈ మాటలు ఏదైనా నమ్మబుద్ధి అవుతుందా? నమ్మలేం. కానీ దేవుడు ఎలా చేస్తాడో నాకు ఆశ్చర్యం కలిగింది. ఎజ్రాలోకి వెళ్తే ఒకసారి ఎజ్రా గ్రంథం తెరవండి. 6వ అధ్యాయము 22వ వచనం చూస్తే, ఎంత భయంకరమైన మనుషుడో వాడు, అష్షూరు రాజు. వాడే భయపడతా ఉండేవాడు, వాడే అనేక సమయాలు గాయాలు చేస్తూ ఉండేవాడు ఇశ్రాయేలు ప్రజల్ని. వీరి ఆస్తులు లాగేసుకుంటూ ఉండేవాడు, వీరి సంపదను దోచుకుంటూ ఉండేవారు వారు. దేవుడు ఏం చేశాడంటే, ఒక రోజుని ఈ మందిర పర్వతాన్ని మీద పర్వతముల కంటే, పర్వతముల పైన స్థిరపరచబడి కొండల కంటే ఎత్తుగా ఎత్తబడినటువంటి ఆ పైన మందిరం ఎలా కడతానో అని చూపించాలని దేవుని కార్యము చూడండి. ఎజ్రా గ్రంథము 6వ అధ్యాయము 22వ వచనం అందరూ చదవండి. ఏలయనగా ఇశ్రాయేలీయుల దేవుని మందిరపు పని విషయమై వారి చేతులను బలపరచుటకు, చూడండి, వారి చేతులను బలపరచడానికి యెహోవా అష్షూరు రాజు, చూడండి, యెహోవా అష్షూరు రాజు హృదయమును వారి వైపు త్రిప్పి, అష్షూరు రాజు హృదయమును వారి వైపు త్రిప్పి. ఎవరు హృదయం అది? అష్షూరు రాజు హృదయమును వారి వైపు త్రిప్పి వారిని సంతోషింపజేసాడు. ఆమేన్. ఇశ్రాయేలీయులు మందిరం కట్టాలని ఉంది, కానీ చేతిలో వనరులు లేవు, డబ్బులు లేవు. కట్టాలని వారికి ఉంది. కడతామనే నమ్మకము దైవజనుడి ద్వారా ప్రకటించడాన్ని బట్టి ఉంది, కానీ డబ్బులు. దేవుడు కార్యము చేసేది చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. ఎవరు హేళన చేశారో, ఎవరు పదే పదే గాయము చేశారో, ఇశ్రాయేలీయులకి బాధ పెడుతూ వచ్చినటువంటి శత్రువు అయినటువంటి అష్షూరు రాజుకి దేవుడు ఒక్కసారి హృదయము మార్చేశాడు. ఆమేన్. హృదయమును ఇశ్రాయేలీయుల వైపు తిప్పేశాడు. హృదయం మారిందనుకోండి, ఏమైందో తెలుసా? బాధ పెట్టేటువంటి అష్షూరు రాజు సహాయం చేయటం మొదలు పెట్టాడు వీరికి. ఆమేన్ అనండి. మనల్ని ఎవరు బాధ పెడతారో వారి హృదయాలు దేవుడు మారుస్తాడు. మనల్ని ప్రేమించేవారు మనకు సహాయం చేయరు, కానీ మనల్ని బాధ పెట్టేవారు సహాయం చేసేవారుగా దేవుడు మనకి సహాయం చేస్తాడు. గట్టిగా హల్లెలూయా చెప్పాలి. ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పాలి. ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఈరోజు దీవెన వాక్యం ఏంటంటే, మీరు ఊహించని స్థలములో నుండి సహాయం మీకు అందబోతా ఉంది. మీరు ఇల్లు కట్టడం ప్రారంభిస్తారు,
పెళ్లిళ్ళు చేయటం ప్రారంభిస్తారు, మీరు వ్యాపారాలు ప్రారంభిస్తారు, మీరు అప్పులు తీర్చడం మొదలు పెడతారు, మీరు దేవుని సాక్షిగా ఉండటానికి సమయం ఆసన్నమైంది. కట్టిన హృదయాలన్నీ దేవుడు మీ వైపు త్రిప్పునుగాక. హృదయం మారితే మార్పు వస్తుంది అనుకోండి. ఒక భార్య పెంకు భార్యలాగా ఉంటుంది. ఆ భార్య హృదయం మారింది అనుకోండి, భర్తను ఎలా చూసుకుంటుంది? గట్టిగా చెప్పరు. ప్రియులరా, బాగా ఆలోచన చేయండి. ప్రేమ ఎక్కువైపోయినా కష్టమే, ప్రేమ తగ్గిపోయినా కష్టమే. ఇక్కడ అష్షూరు రాజు చాలా బాధ పెట్టేవాడు. సడన్గా దేవుడు తన మనసును మార్చాడు. బాధ పెట్టి వారి ఆస్తి అంతా పట్టుకెళ్ళిపోయి వారిని మనస్సు నెమ్మది లేకుండా చేసేటువంటి అష్షూరీయులు పాలించే రాజుకి దేవుడు హృదయాన్ని మార్చాడు. మార్చినప్పుడు రాజు ఏం చేశాడంటే ఇశ్రాయేలీయుల దగ్గరికి వచ్చి, నేను మిమ్మల్ని బాధ పెట్టను, మీరు మందిరం కట్టుకోండి, మీకు ఏం కావాలో నేను సహాయం చేస్తానని చాలా వనరులు పట్టుకొచ్చి అష్షూరు రాజు ఇశ్రాయేలీయులకి పట్టుకొచ్చి పెడితే ఇశ్రాయేలీయులు ఎత్తైన కొండ మీద దేవుని మందిరము కట్టుకున్నారు. గట్టిగా చప్పటి ప్రభువుని స్తుతించాలి. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఏ ప్రవచనమైనా ఏ దర్శనమైనా అద్భుతముగా దేవుడు నెరవేరుస్తాడు. హల్లెలూయా చెప్పాలి. ఈరోజు నేను ఎలా బ్రతకాలి, నా బ్రతుకేంటి, నా జీవితం ఏంటి, ప్రశ్నార్థకంగా అయిపోయాను అని ఏడుస్తున్నావు కదా. శత్రువుల హృదయము దేవుడు నీ వైపు త్రిప్పుతున్నాడు. గట్టిగా హల్లెలూయా చెప్పండి, ఆమేనని చెప్పండి. దేవుడు నీ దగ్గరికి నువ్వు ఊహించలేని సహాయకులను దేవుడు నీ దగ్గర పంపిస్తున్నాడు. ఎందుకంటే నీ మీద గొప్ప దర్శనం ఉన్నది, నీ మీద గొప్ప ప్రణాళిక ఉన్నది. ఆనాడు ఆ మందిరానికి ఇచ్చిన దేవుని వాక్కు ఈ కృపాకాలంలో నీ ఇంటి కొరకు దేవుడు సిద్ధపరుస్తూ ఉన్నాడు. నీ కుటుంబాన్ని అన్ని పర్వతముల కంటే ఎత్తైన కొండల కంటే పైన దేవుడు స్థిరపరచబోతున్నాడు. గాఢాంధకారములో ఇలా పడిపోయినని అనుకున్నావేమో, దేవుడు అంధకారములో నుండి తెచ్చి ఎత్తైన కొండ మీద నిన్ను నిలబెట్టబోతున్నాడు. ఆయన నిన్ను విడువడు, చెయ్యి విడువడు. 2వ వచనం మరలా చదువు. యెషయా గ్రంథం 2వ అధ్యాయం 2వ వచనం. అంచెదినములలో పర్వతముల పైన యెహోవా మందిర పర్వత శిఖరమున స్థిరపరచబడి కొండల కంటే, అందరూ గట్టిగా చెప్పాలి, కొండల కంటే ఎత్తుగా ఎత్తబడును. ఈ నీ ఇంటి పక్కన ఉన్న వారి ధనవంతుల కంటే, మీ ఊర్లో ఉన్నటువంటి కోటీశ్వర్ల కంటే, ఆమేనండి, మీ ప్రాంతంలో ఉన్న గొప్పవారి కంటే దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని ఎత్తైన కొండ పైన స్థిరపరచబోతున్నాడు. నమ్మిన వారు గట్టిగా చప్పటి ప్రభువుని స్తుతించండి. ఆయన వాగ్దానం చేశాడు, దానిని ఆయన నెరవేరుస్తాడు. దేవుడు మిమ్మల్ని ఎత్తైన కొండ పైన హెచ్చరించబోతున్నాడు. మీరందరూ పట్టు చీరలు కట్టుకుని వస్తారు తైలాభిషేకానికి, ఒంటి నిండా బంగారాలు వేసుకుని రావాలి. మీరందరూ కూడా సింగారించుకుంటూ రావాలి, అందరూ కేకలు వేసుకుంటూ రావాలి, సొంత కారులో రావాలి, రక్షణ సాక్ష్యం కలిగి. ఏంటి మీరు ఇంతలాగే ఎప్పుడు పైకి వెళ్ళిపోయారని అంటే అప్పుడు మీరు చెప్పాలి, నాలో యేసు ఉన్నాడు, యేసు మమ్మల్ని కొండల కంటే పైన స్థిరపరిచాడు. మీ వ్యాపారాలు బాగుంటాయి, మీ చేతి పనులు బాగుంటాయి. దేవుని సేవకుడిగా నేను ప్రకటిస్తున్నాను. మీరు ఇలాగే ఉండరు. వచ్చే రోజుల్లో మన ప్రార్థనా శక్తి పరిచర్య టాప్ లెవెల్లో వెళ్ళబోతాం. ఆమేనండి. అందుకనే మీ పిల్లలకి దేవుడు మంచి అవకాశాలు ఇవ్వబోతున్నాడు. మీరేం భయపడకండి. ఈరోజు కొంచెం కష్టం ఉన్నా, అప్పులున్నా, ఇబ్బందులున్నా, అవమానమైనా, ఈరోజు దేవుడు నీకు ఇచ్చిన మాట ఏంటంటే అక్కడ రాశాడు, పర్వతముల శిఖరమున స్థిరపరచబడి
కొండల కంటే ఎత్తుగా ఎత్తబడు. ఆమేన్. మందిర పర్వతము. ఇంకా ఆత్మీయంగా చూస్తే పేతురు అంటాడు, మనమే దేవుని ఆలయమై ఉన్నాము. ఆమేన్. ఎవరు ఆలయము? నీవే దేవుని ఆలయము. ఈ దేహము దేవుడిచ్చినటువంటి కృప ద్వారా స్థిరపరచబడి ఈ ఆలయములో ఆయన ఉన్నాడు. నీ ఆలయములో ఆయన ఉన్నాడు. నీ చిన్న గుండె ఎత్తైన కొండ మీద ఉండబోతోంది. అక్కడికి ఎత్తైన కొండ మీదకి వెళ్ళి ఉండాలంటే అక్కడ నిన్ను గణపరిచి నిన్ను బలపరిచి ఆయన మహిమపరచబడాలంటే శత్రువుల కష్టాన్ని దేవుడిని దగ్గర తీసుకొస్తాడు. శత్రువులు మిత్రులుగా మారి పట్టుకొస్తారు. ఎవరి ద్వారా జరుగుతుందో నీకు తెలియదు. నీ కుటుంబానికి సహాయం చేయటానికి దేవుడు కొంతమంది మనుషులతో మాట్లాడబోతూ ఉన్నాడు. అందుకనే అష్షూరు రాజు హృదయము ఇశ్రాయేలీల వైపు త్రిప్పినప్పుడు ఇశ్రాయేలీలకి సంతోషమైపోయింది. భయపడకండి, ఇక సమయం ఆసన్నమైంది. నేను ఈ సంవత్సరమే ఎక్కువ ఆశీర్వాదాలు మీలో చూడాలని కోరుకుంటా ఉన్నాను. మీరందరూ ఆశీర్వదించబడిపోయి మీరందరూ కూడా దీవించబడి మీ గ్రామాల్లో ఉన్న చర్చిలకి మీరు మహారాజులుగా వెళ్తూ ఉంటే అనేక మంది మిమ్మల్ని చూచి మీరు నమ్మిన దేవుడు గొప్పవాడని తలపోసుకుంటారు. ప్రతి చోట ఆయన సాక్షిగా ఉంటారు. ఇంకా ఏమన్నాడు తెలుసా? స్థిరపరచబడి కొండల కంటే ఎత్తుగా ఎత్తబడును. తర్వాత ప్రవాహం వచ్చినట్లు సమస్త అన్యజనులు దానిలోనికి వచ్చేదారు. అనేక మంది అన్యజనులు ఎదుట దేవుని సాక్షిగా దేవుడు నిన్ను నిలబెడతాడు. నీ సలహాలు తీసుకుంటారు. ఇప్పుడు ఏమీ లేదని బోడి నీ దగ్గర ఏమీ లేదు, ఏమీ లేనప్పుడు నీ మాట కూడా విలువ ఉండదు. నీ దగ్గరికి అన్ని ఆశీర్వాదాలు వచ్చినప్పుడు నీదొక్క మాట ఎన్నో కోట్ల విలువైన మాటగా మారుతుంది. హల్లెలూయా. గట్టిగా చెప్పండి. ఇప్పుడు బహుశా నీకు ఆస్తి లేదని, ఐశ్వర్యం లేదని, బంగారం లేదని, అన్నీ అమ్మేసుకున్నావని ఎవరు నీ దగ్గర రావట్లేదేమో. ఆశీర్వాదముతో దేవుడిని ఎత్తైన కొండ మీద పెట్టినప్పుడు ప్రవాహం వచ్చినట్లు వస్తారు. ఆమేన్. నీతో సలహాలు తీసుకుంటారు. నీ బ్లెస్సింగ్స్ కావాలంటారు. దేవుడు హెచ్చించడం మొదలు పెడుతున్నాడు. ఈ నెల నుండే, ఈ రోజు నుండే నమ్మితే గట్టిగా చప్పటి ప్రభువును స్తుతించండి. అష్షూరు రాజు హృదయమును దేవుడు త్రిప్పుతాడు. నీ ఇంట్లో ఎంత ఖర్చు ఉందో అంత వస్తుంది. ఆయన ఇవ్వగల సమర్థత. ఇంకా కిందకి చదివితే ఇక్కడ ఏమన్నాడంటే 4వ వచనం చదవండి. ఆయన మధ్య వస్తే అన్యజనులకు న్యాయము తీర్చు, అనేక జనములకు తీర్పు తీర్చును. వారు తమ ఖడ్గములను, అందరూ చదవాలి, వారు తమ ఖడ్గములను నాగటి నక్కులుగాను తమ ఈటెలను మచ్చు కత్తులుగాను సాగగొడుదురు. ఆ జనము మీదకి జనము ఖడ్గమెత్తకయుండును. యుద్ధము చేయ నేర్చుకొనుట ఇక మానివేయును. అంటే దేవుడు నిన్ను ఎత్తైన కొండ మీద నిలబెడతాడని సాదృశ్యముగా ఆత్మ నిన్ను బలపరుస్తాడు. మీరు మంచిగా నిలబడతారు. తర్వాత మీ ఇంట్లో యుద్ధాలు జరగవు. ప్రతి ఇంట్లో యుద్ధాలు, గొడవలు, ఆర్థిక సమస్య వల్ల చాలా సమస్యలు వస్తున్నాయి. ఈ దినము దేవుని కృప ఏంటంటే మీ ఇంట్లో ధనము సమృద్ధిగా ఉండటం మీరు చూస్తారు. లోకంలో పరిస్థితులు ఎలాగున్నా కానీ దేవుడు నీ ఇంటిలో సమృద్ధి జీవాన్ని ఇస్తాడు. ఎందుకంటే వాగ్దానము చేశాడు కనుక. పర్వతముల కంటే ఎత్తైన కొండల కంటే పైన దేవుడు నిన్ను స్థిరపరచుతున్నాడు. నీ పాపములు క్షమించాడు. యేసు నామములో మీ పాపములు క్షమించబడ్డాయి. మరలా ఆస్తికర్తగా దేవుడు నిలబెడుతున్నాడు. అందరూ ఎక్కడున్నవారు అక్కడ లేచి నిలబెడదాం. ఎక్కడున్నవారు అక్కడ లేచి నిలబడి, దేవా నాకు నీవు శత్రువు ద్వారా సహాయం చేస్తావా, నా చేతులను బలపరుస్తావా. ఈరోజు ఇచ్చిన వాక్యం బాగు. అల్లరైపోయినటువంటి మందిరము,
మరలా తిరిగి నిలబెడతానని మాట్లాడావు. ఇదిగో యుద్ధములు ఉండవు, ఖడ్గాలన్నీ కూడా పనిముట్టులుగా మార్చుకుంటారు. అంటే నీవెంత ఆశీర్వదిస్తావు బాబు. అందరూ లేచి నిలబడి 2 చేతులు ఆకాశం వైపు చాపి, ఎక్కడున్నవారు అక్కడే 2 చేతులు స్ట్రైట్గా పైకెత్తి, నాకు నువ్వు కావాలయ్యా, నా గుండెలో నువ్వు ఉండాలి బాబు, నా గుండె నిండా నువ్వు ఉండాలయ్యా, నా పాపాలు క్షమించు, నన్ను పరిశుద్ధపరచు, నాకు తండ్రిగా ఉండు. చేయి ప్రార్థన. దేవుడు సమయం ఇచ్చాడు, నిన్ను పిలిచి ఉద్యోగం ఇస్తాను. పెళ్లి సంబంధం నీ ఇంటికే వస్తుంది. ఆయన నిన్ను తలగా చేస్తున్నాడు, నిన్ను ఆయన ప్రేమిస్తాడు. ప్రభు కార్యం చేయబోతున్నాడు. హల్లెలూయా. దైవ శక్తుల నుండి, చేతబడి శక్తుల నుండి ఎవరైతే పీడించబడుతూ విడుదల కొరకు ఎదురు చూస్తున్నారో, యేసు నామములో విడుదల దయచేయండి, నీ మహిమ దయచేయండి. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్.